హైదరాబాద్లోని సైదాబాద్ ప్రాంతంలో జరిగిన ఒక పాఠశాల ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సక్సెస్ స్కూల్లో చదువుతున్న 2వ తరగతి హిందూ విద్యార్థికి ఖురాన్లోని కల్మా, సురా ఫాతిహాలను హోంవర్క్గా ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఈ విషయం తల్లిదండ్రుల దృష్టికి రావడంతో వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు కూడా పాఠశాల వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఇతర మతానికి చెందిన విద్యార్థిపై మతపరమైన బోధనలు రుద్దడం సరికాదని వారు ఆరోపించారు. What you are telling right now, it is mandatory and it is wait, let me talk, and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, पहले भी लिखा था strike off क्या है previous paper में. I am not going to leave this net. మొత్తం మిలే కిస్సా. It is not mandatory for us. Get every diary, each and every diary. రాయడమే తప్పు, రాయొద్దు. ఎందుకు రాస్తారు? ఎందుకు రాస్తారు? బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? బుర్ర ఉండి కావాలని బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? I have recorded what you are telling right now. It is mandatory and it is wait, let me talk, and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, पहले भी लिखा था strike off क्या है previous paper में. I am not going to leave this net. మొత్తం మిలే కిస్సా. It is not mandatory. పాఠశాల యాజమాన్యం ఈ ఘటనపై వెంటనే స్పందించింది. ముస్లిం విద్యార్థులకు బోధించే దీనియత్ సబ్జెక్టులో భాగమైన హోంవర్క్ను పొరపాటున హిందూ విద్యార్థి డైరీలో నమోదు చేశారని వివరణ ఇచ్చింది. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదని, మానవ తప్పిదం వల్ల జరిగిందని తెలిపింది. బాధ్యురాలిగా భావించిన ఉపాధ్యాయురాలు విధుల నుంచి తొలగించినట్లు ప్రకటించింది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చింది. ఈ ఘటన మరోసారి పాఠశాలల్లో మతపరమైన బోధనలపై చర్చకు తెరలేపింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రత్యేక మత బోధనలను ఎలా నిర్వహించాలి, ఇతర మతాలకు చెందిన విద్యార్థుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లిదండ్రుల అనుమతి లేకుండా మతపరమైన అంశాలను బోధించడం సమంజసమేనా అనే ప్రశ్నలు ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. మరోవైపు ఒక పొరపాటును మత వివాదంగా మార్చకుండా వాస్తవాలను పూర్తిగా పరిశీలించాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. విద్యా సంస్థలు అన్ని మతాల విద్యార్థుల మనోభావాలను గౌరవిస్తూ ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా స్పష్టమైన విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఈసారి బై మిస్టేక్ రాస్తానంటే నేను యాక్సెప్ట్ చేయను. అందుకే నేను వాళ్ళ బాబు డైరీ చూస్తే అందులో రీడ్ కల్మా, రీడ్ సూరా ఫతిహా అని రాస్తారు. నేను వెళ్ళి క్వశ్చన్ చేసిన, ఎందుకు అట్లా రాసినారు అంటే ఇది రిలీజియస్ ప్రాక్టీస్, ఇట్స్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీవన్ అంటే రిలీజియస్ ప్రాక్టీస్ అయినప్పుడు భగవద్గీత కూడా మ్యాండేటరీలో తీసుకురండి, రామాయణ కూడా మ్యాండేటరీలో తీసుకుని, బైబిల్ కూడా మ్యాండేటరీలో తీసుకుని, చైనీస్ బెల్ట్ బుక్స్ ని కూడా మ్యాండేటరీగా తీసుకొని రండి. ఎందుకు ఓన్లీ ఒకటే రిలీజియన్ ని పిల్లల మీద ఇంపోజ్ చేస్తున్నారు? 6 years కిడ్ కి ఏం తెలుసు? వారికి ఈవెన్ భగవద్గీత గురించే తెలియదు. ఇప్పుడిప్పుడే మేము స్టార్ట్ చేస్తున్నాము. అట్లా నాన్ ముస్లిం స్టూడెంట్స్ కి ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు? సరే మీరు బై మిస్టేక్ రాస్తారు అంటే వన్ టైం బై మిస్టేక్ రాస్తారంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. ప్రతిసారి బై మిస్టేక్ రాస్తారంటే నేను యాక్సెప్ట్ చేయను. అందుకే నేను క్వశ్చన్ చేసినాను. నేను చూసిన కాబట్టి క్వశ్చన్ చేసిన. నేను చూడకపోతే అది ఫర్దర్ కంటిన్యూ అవుతుండే, ఫర్దర్ పిల్లలందరికీ కంటిన్యూ అవుతుండే. ఎందుకు అట్లా చేస్తున్నారు? నేను ఫస్ట్ టైం అడిగినప్పుడు అంటున్నారు, సెకండ్ టైం అడిగినప్పుడు బై మిస్టేక్ రాసిన అంటున్నారు. అంటే మీ వర్డ్స్ మీద మీకు క్లారిటీ లేదు. ఇంటెన్షనల్ గా రాసినారా అనే ఫీలింగ్ డెఫినెట్లీ నాకు వస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ లేకుండానే అట్లా రాస్తారా? ఓకే, మీకు అంతా మీరు బై మిస్టేక్ రాసిన ఫీల్ అవుతుంటే దాన్ని నేను అడిగిన ఎందుకు అట్లా రాసిన అంటే అదొక సబ్జెక్ట్ అని చెప్తున్నారు నాకు. సరే, అది సబ్జెక్ట్ అయినప్పుడు ఆ సబ్జెక్ట్ ఏ పిల్లలకి లేదో వాళ్ళ డైరీస్ అన్ని సెగ్రిగేట్ చేసి సార్ట్ చేసి పక్కన పెట్టండి. వీళ్ళకి మాత్రమే ఆ సబ్జెక్ట్ ఉంది, వీళ్ళకి మాత్రమే రాపియండి. వీళ్ళకి ఎందుకు రాపిస్తున్నారు? వాళ్ళ బాబు డైరీ చూస్తే కూర్చుండో. నా పేరు సుప్రియా గౌడ్. మా నెఫ్యూ అంటే మా అక్క వాళ్ళ బాబు స్కూల్ నుంచి నేను పికప్ చేసుకోవడానికి వెళ్ళినుండే అనమాట. స్కూల్కి వచ్చిండో, ఇంట్లో కూర్చుండో, డైరీ చూపించిండు హోంవర్క్ చేయాలని చెప్పేసి. డైరీ చూపిస్తే ఇక్కడ ఏదో రాస్తుందని చూపిస్తే చూస్తే రీడ్ 1,2 కల్మా, ఇంకా రీడ్ ఫతే అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట డైరీలో. నాకు అర్థమైతలే అసలు ఒక అబ్బాయికి 6 years బాబు, 2nd class బాబుకి ఈ ప్రాక్టీసెస్ అంది ఎందుకు చేపిస్తున్నారు మీరు? స్కూల్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రిలీజియస్ ఆస్పెక్ట్స్లో అసలు స్కూల్కి ఏ టైప్ ఆఫ్ ఇది కనెక్షన్ లేదు. యు ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్, జస్ట్ గివ్ దట్. మీరు ఇండైరెక్ట్గా ఇట్లా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినామంటే ఎంతవరకు తీసుకుంటాం? ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిర్రు, రీడ్ 1,2 కల్మా అని రాసిర్రు, అది స్ట్రైక్ ఆఫ్ చేసిర్రు. ఓకే, పర్లేదు.
నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈ రోజు కూడా రాసి ఫతే చదివియండి, అదేదో సబ్జెక్ట్, ఆ పేరు నాకు కూడా తెలీదు, ఆ సబ్జెక్ట్ పేరు వేసి రాసి ఫతే చదవండి అని చెప్పి రాస్తున్నారు. అసలు వాడి ఏజ్ ఏంది, వాడి రిలీజన్ ఏంది అంటే అదొక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్ లాగానే ఫీల్ అయినా. నేను అడిగితే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఏమని చెప్తుంది, ఇది ఒక రిలీజియస్ ప్రాక్టీస్, ఇది అందరు స్టూడెంట్స్కి మ్యాండేటరీ అని చెప్తున్నారు. అట్లా మ్యాండేటరీ? యు ఆర్ లిటరలీ ఫోర్సింగ్. నా పేరు సుప్రియా గౌడ్. మా నెఫ్యూ అంటే మా అక్క వాళ్ళ బాబు స్కూల్ నుంచి నేను పికప్ చేసి హైదరాబాద్లోని సైదాబాద్ ప్రాంతంలో జరిగిన ఒక పాఠశాల ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సక్సెస్ స్కూల్లో చదువుతున్న 2వ తరగతి హిందూ విద్యార్థికి ఖురాన్లోని కల్మా, సురా, ఫాతిహాలను హోంవర్క్గా ఇవ్వడం వివాదానికి దారితీస్తోంది. ఈ విషయం తల్లిదండ్రుల దృష్టికి రావడంతో వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు కూడా పాఠశాల వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఇతర మతానికి చెందిన విద్యార్థిపై మతపరమైన బోధనలు రుద్దడం సరికాదని వారు ఆరోపించారు. పాఠశాల యాజమాన్యం ఈ ఘటనపై వెంటనే స్పందించింది. ముస్లిం విద్యార్థులకు బోధించే దీనియత్ సబ్జెక్టులో భాగమైన హోంవర్క్ను పొరపాటున హిందూ విద్యార్థి డైరీలో నమోదు చేశారని వివరణ ఇచ్చింది. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదని, మానవ తప్పిదం వల్ల జరిగిందని తెలిపింది. బాధ్యురాలిగా భావించిన ఉపాధ్యాయురాలిని విధుల నుంచి తొలగించినట్లు ప్రకటించింది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చింది. ఈ ఘటన మరోసారి పాఠశాలలో మతపరమైన బోధనలపై చర్చకు తెరలేపింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రత్యేక మత బోధనలు ఎలా నిర్వహించాలి, ఇతర మతాలకు చెందిన విద్యార్థుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లిదండ్రుల అనుమతి లేకుండా మతపరమైన అంశాలను బోధించడం సమంజసమేనా అనే ప్రశ్నలు ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. మరోవైపు ఒక పొరపాటును మత వివాదంగా మార్చకుండా వాస్తవాలను పూర్తిగా పరిశీలించాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. విద్యా సంస్థలు అన్ని మతాల విద్యార్థుల మనోభావాలను గౌరవిస్తూ ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా స్పష్టమైన విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
ఈ అంశంపై మరిన్ని వివరాలని తెలంగాణ బ్యూరో చీఫ్ మూలా శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సైదాబాద్లో సక్సెస్ స్కూల్లో జరుగుతున్నటువంటి ఘటన కలకలం రేపుతోంది. హిందూ విద్యార్థులపై కలమా చదివిస్తున్నారు అన్నటువంటి ఈ అంశాన్ని మనం వెలుగులోకి వచ్చింది. వివరాలేంటి? జ్యోతిక, సైదాబాద్లో ఒక ప్రైవేట్ స్కూల్లో నిర్వాహకం అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. సో ఖురాన్కు సంబంధించి మరి హోంవర్క్గా ఇవ్వడంతో మరి ఆ విద్యార్థిని తల్లిదండ్రులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యంపై కూడా మరి ఈ అంశం వెలుగులోకి రావడం కావచ్చు. సో వాళ్ళు మరి ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు. సో దీంతో ఒక స్కూల్లో ఖురాన్కు సంబంధించిన అంశం మరి ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీంట్లో ఇప్పటికే పోలీసులు కూడా కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది. పోలీసులు అదే క్రమంలో స్కూల్ యాజమాన్యం కొంత ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరుగుతున్నాయి, సో ఇలాంటి కార్యక్రమాలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని చెప్పి కూడా ఆ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ కూడా మరి కామెంట్ చేస్తున్న పరిస్థితి. ఓవరాల్గా మరి ఈ స్కూల్ దగ్గర జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలను అదుపు చేయడానికి పోలీసులు కూడా ఎంటర్ అయినట్టు తెలుస్తుంది. సో స్కూల్ యాజమాన్యం ఎవరైతే ఆ హోంవర్క్ ఇచ్చారో ఆ టీచర్ని ఇప్పటికే టర్మినేట్ చేశామని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో ఈ వివాదం సద్దుమణిగేలా చేసుకుంటున్నామని చెప్పి కూడా స్కూల్ యాజమాన్యం చెప్పడం, అదే క్రమంలో పోలీసుల ఎంట్రీతో మరి బీజేపీ పార్టీ కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కూడా రంగంలోకి దిగారు. సో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా దీనిపై కామెంట్ చేశారు. సో స్కూళ్ళలో ఖురాన్కు సంబంధించిన హోంవర్క్ ఇవ్వడం పట్ల మరి ఖచ్చితంగా బీజేపీ దీన్ని వ్యతిరేకిస్తుంది. అదే క్రమంలో ఓవరాల్గా సైదాబాద్ స్కూల్లో సక్సెస్ స్కూల్లో జరిగిన ఈ నిర్వాహకంపై మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దీన్ని చాలా బీజేపీ అయితే సీరియస్గా తీసుకుంటుంది. సో చూడాలి మరి. ఇప్పటికైతే ఆ స్కూల్ యాజమాన్యం అయితే ఈ సమస్య సద్దుమణిగేలా మేము చూసుకుంటున్నాము. ఆ టీచర్ ఎవరైతే హోంవర్క్ ఇచ్చారో వాళ్ళపై చర్యలు తీసుకుంటున్నాము. అదే క్రమంలో మరి పోలీసులు కూడా ఇది కొంత ఆందోళనకరంగా మారుతూ ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో సో ఎవరైతే మరి ఇలాంటి కార్యక్రమం చేశారో చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం కావచ్చు. ఓవరాల్గా ఈ సమస్య మరి ఇప్పటికే బీజేపీ సీరియస్గా తీసుకుంది. అదే క్రమంలో సైదాబాద్ స్కూల్కు సంబంధించిన రికగ్నేషన్ కూడా రద్దు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తుంది. ఇక దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మంత్రులు కావచ్చు, తర్వాత ఆ ఏరియాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎలా స్పందిస్తారో మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. జ్యోతి, రెండోసారి రిపీట్ అయింది ఆ స్టూడెంట్కి. ఈ ఒక్క విద్యార్థి విషయంలోనే జరిగిందా, ఇంకా మరి ఎవరి విద్యార్థుల విషయంలో అయినా ఇలా హోంవర్క్ ఇవ్వడం అనేది జరిగిందా అన్న దానిపై ఏమైనా స్కూల్ యాజమాన్యం తనిఖీ చేసి దాని మీద క్లారిటీ ఏమైనా తీసుకున్నారు? ఖచ్చితంగా జ్యోతి, మరి ఆ స్కూల్ యాజమాన్యం అయితే ఈ విషయాన్ని అయితే సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఖురాన్ నుంచి ఏదైతే హోంవర్క్గా